గత 2 సంవత్సరాల నుండి కరోనా మన ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో మరీ ఎక్కువ ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ తర్వాత వైట్ ఫంగస్, బ్లూ ఫంగస్ అని చెప్పి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనతో చిల్డ్రన్ స్పెషలిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు తడివే డాక్టర్ రామచంద్ర గారు సార్ చెప్పండి. ఇప్పుడు తడివే ఓన్లీ పిల్లలపైనే వస్తుందని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అపోహ మాత్రమే. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది, అసలు సెకండ్ వేవ్ వస్తుందని అనుకోలేదు. సెకండ్ వేవ్ రాగానే ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరు జ్యోతిష్యులు అయిపోయారు. జ్యోతిష్యులు అయిపోయి థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ వస్తుంది, ఫిఫ్త్ వేవ్ వస్తుందని వాళ్ళకు సహజంగా ఏవైతే కొన్ని గుణాలు ఉంటాయో వాటి అన్నిటిని ఇప్పుడు ప్రదర్శించేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది 100కి 100 వాళ్ళు ఇది వాస్తవంతో కూడుకున్నది కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. థర్డ్ వేవ్ వస్తే రావచ్చు. ఎందుకు రావచ్చు అని అంటే మనం దేశంలోని ప్రజలందరినీ వ్యాక్సినేట్ చేయాలి. దేశంలోని ప్రజలందరినీ వ్యాక్సినేట్ చేయాలి. రాను వ్యాక్సిన్ లోపల కూడా చాలా అభివృద్ధికరమైన అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఇప్పుడు 18 to 45 years అన్నారు, నెక్స్ట్ 12 to 18 years అని అంటున్నారు. 12 to 18 years, ఇంకా కొన్ని దేశాలు అయితే 8 to 18 years వరకు వాళ్ళ మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. పిల్లలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటున్నాయి. పిల్లలలో జరిగే R&D చాలా వేగవంతంగా జరుగుతుంది. 18 to 45 years వాళ్ళను వ్యాక్సినేషన్ ఇమ్యూనైజ్ చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వాలన్నీ ఇప్పుడు స్పీడప్ చేసేసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వమే మన దేశానికి సరిపడా స్టాకును ఆర్డర్ పెట్టింది అని ఇవ్వాలనే వార్త వచ్చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అసలు కలిగించుకోకండి, ఇది జాతి భద్రత, ఇది జాతీయ బాధ్యత అని కూడా మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇట్లాంటి ఒక సమర్థవంతమైన నిర్ణయాలు ఈ సెకండ్ వేవ్లో వస్తున్న దృష్ట్యా థర్డ్ వేవ్ అసలు రాకపోవచ్చు. వచ్చినా కానీ మైల్డ్గా ఉండే అవకాశాలు ఉండొచ్చు. అంతేగాని ఫస్ట్ వేవ్లో 60, 70, 80, 90 ఏళ్ళ వాళ్ళు పోయారు. సెకండ్ వేవ్ చాలా దుర్మార్గంగా 20, 30, 40, 50 ఏళ్ళ వాళ్ళని బలి ఉంది. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చే థర్డ్ వేవ్ అనేది 10 ఏళ్ళ లోపల పిల్లల, 10 ఏళ్ళ తర్వాత పిల్లల మీదనే దృష్టి పెడుతుందా, టార్గెట్ చేస్తుందా, మళ్ళీ బ్లాక్ ఫంగస్ వస్తుందా, వైట్ ఫంగస్ వస్తాయి, ఇంకా కొత్త రకాల ఫంగస్లు వస్తాయా, ఇవన్నీ ఊహాగానాలు. ఇట్లాంటి ఊహాగానాలను ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులను చేయకూడదు. థర్డ్ వేవ్ వస్తుందా రాదా తెలియదు. వస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళను పైన అటాక్ చేస్తుంది అనేది కూడా మనకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఐడియా ఏం లేదు. కాబట్టి అప్పటి వరకు ప్రజలను భయభ్రాంతులను చేయకుండా థర్డ్ వేవ్ గురించి ఊహాగానాలు కానీ, వస్తే పిల్లల మీద దాడి చేస్తుందని ఊహాగానాలు కానీ మాత్రం చేయకూడదు. చేస్తే కనుక ప్రభుత్వాలు ఒక చట్టం తీసుకురావచ్చు, వాళ్ళను శిక్షించే చట్టం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కరోనా అంటే ఏమిటి? ఇలాంటి వైరస్ ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఎలాంటి మందులు వాడారు, మెడిసిన్ వాడారు? కరోనా వైరస్ అనేది కొత్తమేం కాదు. కరోనా వైరస్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదే, చాలా పాత వైరస్. కాకపోతే ఒక 4 వైరస్లలో ఇది ఒకటి. మనకు కామన్ కోల్డ్ అంటాం, సహజ సిద్ధంగా మనకు కోల్డ్ అనేది వస్తుంది. కోల్డ్ అనేది వచ్చే దాంట్లో ఈ కరోనా వైరస్ అనేది ఈ 4 ఒక వైరస్. ఇప్పుడు ఈ COVID-19 అనేది ఏదైతే వచ్చిందో ఇది కొత్త వైరస్. ఇది అంటే ఇది దానికి జన్యుపరంగా కరోనాకు సంబంధించిందే. కాకపోతే ఈ 2019లో ఏదైతే COVID-19 అనేది ఇది వచ్చిందో SARS-CoV-2 అని కూడా అంటారు దీన్ని. SARS-CoV-1 ఆల్రెడీ ఉండే, ఇంతకుముందే చైనా ఆ ఏరియాలో ఉండే, చాలా విధ్వంసం సృష్టించింది కూడా అప్పుడు. కాకపోతే తొందరగా అది ఫేడ్ అవుట్ అయింది. కానీ ఈ SARS-CoV-2 దీన్నే COVID-19 అని కూడా అంటాము. ఇది దాని నుంచి రూపాంతరం చెంది వచ్చింది. మ్యూటేషన్స్, వేరియంట్స్ అని అంటున్నాం చూడండి మనం. ఆ రకంగా ఇది రూపాంతరం చెంది వచ్చిన వైరస్. ఈ వైరస్ కాకపోతే ఇది ప్రపంచాన్ని గడగడలాడించి మొత్తం ప్రపంచాన్ని లాక్డౌన్లోకి నెట్టేసి మొత్తం ప్రపంచంలో 188 దేశాలలో స్కూళ్ళని మొత్తం మూసేయించిన వైరస్ ఇది ఒక్కటే. ప్రపంచ చరిత్రలో ఇంత దుర్మార్గమైన వైరస్, ఇంత దుర్మార్గమైన వ్యాధి మరొకటి ఈ తరం చూడలేదు. ఈ వైరస్ ఎలా వస్తుంది? ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఎలా ప్రాప్తిస్తుంది?
అంటే దీన్ని మొదట్లో గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందింది. ఇది ఒక జూనోటిక్ డిసీజ్, అంటే పక్షుల నుంచి జంతువుల నుంచి మనుషులకు వచ్చింది అనేది ఒకటి ప్రచారంలో మొదటి నుంచి ఉన్నది. ఆ రకంగా జూనోటిక్ అంటే గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చింది. ఆ రకంగా మొదలైన ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి తీవ్రంగా, అంటే హైలీ ఇన్ఫెక్షియస్, ఒకరి నుంచి ఒకరికి తీవ్రంగా వేగవంతంగా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందడం లోపల ఇది చాలా గణనీయమైన ఖ్యాతి గడించిందని చెప్పచ్చు. ఇది దుర్మార్గపూరితమైన ఖ్యాతి. ఇట్లాంటి ఖ్యాతి గడించిన ఈ వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఈ రోజు కూడా అన్ని ప్రభుత్వాలను ప్రజలను ఇంకా వణికిస్తూనే ఉంది. అంటే ప్రజలు ఈ ఒక్క వ్యాధితోటి తెలుసుకున్నది ఏమిటి అని అంటే, మీరు ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు కాబట్టి మళ్ళొకసారి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. మనిషి నుంచి మనిషి మాట్లాడితే వాళ్ళ తుంపిర్ల ద్వారా, మనుషులు ఒకరినొకరు కరచాలనం చేసుకోవడం ద్వారా, ముట్టుకోవడం ద్వారా, ఒక మనిషికి ఒక్కొక్క మనిషికి దూరం కూడా తక్కువ ఉంటే ఆ దూరాన్ని పరిగణలోకి తీసుకొని కూడా ఈ వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ మాస్క్ ధరించాలి, దూరం పాటించాలి, రెగ్యులర్గా సబ్బుతో చేతులు కడుక్కోవడం కానీ, సబ్బు లేని దశలో శానిటైజర్ తోటి చేతులు శుభ్రం చేసుకోవడం, ఈ 3 పద్ధతులు కనుక పాటిస్తే మనము వ్యాక్సినేషన్, వీటికి తోడు ఎస్ఎంఎస్కు తోడు వ్యాక్సినేషన్ కూడా జత కడితే మనం ఈ వైరస్ను ఈ భూమి మీద నుంచి పారదోవచ్చు. ఓకే, మీరు అన్నట్లు వైరస్ ఇలా వస్తుందని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు కొందరు మిల్క్ ఇంటికి తీసుకొస్తే, మరి వంట సామాను ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళకు అది ముట్టుకుంటే ఈ వైరస్ వస్తుందని చెప్పి అంటున్నారు. మరి దానికి ఎలాంటి సూచనలు తీసుకోవాలా? అక్కడ కూరగాయల మార్కెట్లో అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళకి అస్సలేరు, కూరగాయలు తీసుకున్న వాళ్ళకే వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది ఏమవుతుంది అని అంటే, ఇది కూరగాయల వ్యాపారము మనం తమిళనాడులో చూసాము. కూరగాయల మార్కెట్, తమిళనాడులోని ఒక కూరగాయల మార్కెట్, కూరగాయల వ్యాపారులు దీన్ని బాగా, ఈ వైరస్ను తమిళనాడును బెంబేలెత్తించిన ఒక ఎపిడమిక్ వాళ్ళు బాధ్యులయ్యారు. అంటే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, అక్కడ మూకుమ్మడిగా జనాలు గుమికూడడము, రోజు 10,000 మంది ఆ మార్కెట్కు రావడం వల్ల ఆ వ్యాధి వేగవంతంగా అక్కడ విజృంభించింది. అంతేగాని కూరగాయల వల్ల రాలేదు. ఒకరు ముట్టుకున్న కూరగాయలు ఇంకొకరు ముట్టుకుంటే, వ్యాపారి ఇచ్చిన కూరగాయలు మనం కొనడం వల్ల రాలేదు. వ్యాపారికి మనకు జరిగిన సంభాషణ, జరిగిన దూరం ఏదైతే ఉందో దానివల్ల వచ్చింది. కాబట్టి మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, పెళ్లిళ్ళకు వెళ్ళినా, పేరంటాలకు వెళ్ళినా, చావుకు వెళ్ళినా, బంధుమిత్రులను కలవడానికి, సోషల్గా కలవడానికి వెళ్ళినా ఈ 3 పాటించడము విస్మరిస్తే గనక వస్తుంది. కాబట్టి అంటే మొదట్లో మీరు అన్నట్టు కొంత ప్రచారం జరిగింది, అది దుష్ప్రచారమే. న్యూస్ పేపర్ల ద్వారా వస్తుందని, కూరగాయల ద్వారా వస్తుందని, సర్ఫేసెస్ మీద, అంటే టేబుల్ల మీద, బల్లల మీద మనము నడుస్తూ ఉంటే, మనం మెట్ల మీద నడుస్తుంటే మెట్ల పక్కన ఉంటుంది, దాని మీద ఇట్లా ఎక్కడ పడితే అక్కడ సర్ఫేసెస్ మీద ఈ వైరస్ ఇంతకాలం వస్తుంది, అంతకాలం వస్తుంది అని వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చాలా ప్రచారంలో పెట్టారు. పాపం వాట్సాప్ వాళ్ళు ఆ వాట్సాప్ను నెలకొల్పింది ప్రజల మధ్యన ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఉండాలని, కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు, ఇట్లాంటి పనికిమాలిన కట్టుకథల్ని ప్రచారంలోకి తీసుకురండి అని వాళ్ళు దాన్ని నెలకొల్పలేదు. కానీ ఈ చెడ్డ సమాజం ఏదైతే ఉందో, ఈ పనికిమాలిన సమాజం, ఏ పని లేని వాళ్ళు, ఈ దుష్ప్రచారాలు చేసే ఏదైతే సమాజం ఉందో, వాళ్ళు మాత్రం దీన్ని సమర్థవంతంగా ప్రజలను భయపెట్టించడానికి, బెంబేలెత్తించడానికి, లేని కట్టుకథల్ని వాళ్ళ మెదళ్లలో నాటడానికి వాడుకున్నారు. ఇది కూడా అంతే. మీరు ఏదైతే అంటున్నారో న్యూస్ పేపర్లు, పుస్తకాలు, కూరగాయల వల్ల, ఇంకేదైనా మన వస్తువు కొంటే వస్తువు వల్ల కరోనా రాదు. అలాగనే మీరు అన్నట్లు రాదంటున్నారు. అమెరికాలో కానీ, చైనాలో కానీ అక్కడ నడుస్తుంటే పడిపోయి చనిపోయిన ఘటనలు మనం టీవీలో చూసాము. కానీ ఆ వైరస్కు మన ఇండియా వైరస్కు ఎలాంటి తేడా ఉంది? మనము తొలినాళ్ళలో చూసాం, చైనాలో కానీ కొన్ని విదేశాలలో కానీ నడుస్తూనే పడిపోయిన సంఘటన. దీన్ని హైపాక్సియా అంటారు. హ్యాపీ, HAPY హ్యాపీ, హైపాక్సియా HYPOXIA హైపాక్సియా అంటే ఈ ఒక వ్యక్తి, కోవిడ్ వచ్చిన వ్యక్తి రోగము బాగా ముదిరి కుప్పగూలేదాకా ఆయనకు అసలు ఆ రోగ తీవ్రత తెలిసేది కాదు. ఇంత ప్రమాదకరంగా, ఇంత భీకరంగా ఈ కోవిడ్ వైరస్ ప్రజల మీద దాడి చేసింది. అంటే కాబట్టి ప్రజలు
తొలి దశలో ఎవరైతే అశ్రద్ధ చేశారో, ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో, ఎవరైతే లాపర్వా చేశారో వాళ్ళని మాత్రం తీవ్రంగా దెబ్బతీసింది. వ్యాధి మొదలైన తొలినాళ్లలో అంటే జలుబు, దగ్గు, జ్వరము, అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మన చైనా నుండి పక్షుల ద్వారా ఈ వైరస్ను పంపారు, దీన్ని ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పి ప్రచారం జరిగింది. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మేధావులు కూడా విశ్వసించే విషయం ఒకటి, ఇది మ్యాన్మేడ్ వైరస్. ఇది సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉత్పత్తి అయిన వైరస్ కాదు. ఇది మ్యాన్మేడ్ వైరస్. ఇది చైనాలోనే తయారీ అవుతుందని ఈరోజు కూడా నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు, రకరకాల శాస్త్రవేత్తలు, మెడిసిన్ సైడ్ ఉన్న వాళ్ళు, మైక్రోబయాలజీ సైడ్ ఉన్న వాళ్ళందరూ ప్రగాఢంగా విశ్వసించేది ఏంటంటే ఇది మ్యాన్మేడ్ వైరస్, జాగ్రత్తగా ఉండండి, ఇది అంత తొందరగా ఈ భూమి మీద నుంచి పోవడం లేదు, ఈ సంవత్సరమే కాదు ఇంకా 2-3 సంవత్సరాలు కూడా 2025 వరకు కూడా ఉండొచ్చు అని నిన్ననే దువ్వూరి సుబ్బారావు ఆర్బీఐ మాజీ గవర్నర్ గారి ఇంటర్వ్యూ కూడా చూశాం. ఎస్, ఈజ్ రైట్. ఇది ప్రజలు కనుక అప్రమత్తంగా లేకపోతే, ప్రభుత్వాలు కనుక అప్రమత్తంగా లేకపోతే, ప్రభుత్వాల బాధ్యత ఏంటి? దేశంలో ఉన్న ప్రజలందరినీ వ్యాక్సినేట్ చేయాలి. ప్రజల బాధ్యత ఏంటి? ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వ్యాక్సినేట్ చేసేదాకా, ప్రభుత్వం తన కర్తవ్యం నెరవేర్చేదాకా ఎస్ఎంఎస్ పాటించాలి. ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ 3 పాటించాలి. పాటిస్తూ ప్రజలందరూ వ్యాక్సినేట్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ మీద అపోహలు, ఎవడెవడో పనికి మాలిన వాళ్ళు మళ్ళీ వ్యాక్సినేషన్ సంబంధించిన అపోహలను కూడా ప్రజల మెదడులకి జొనిపించాలని చూస్తూ ఉంటారు. అవి అన్నీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మీ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నందుకు మీరు వాలంటరీగా ముందుకు రావాలి. అలాగే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే కొత్త వ్యాధి వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది ఏమైందంటే, బ్లాక్ ఫంగస్ వ్యాధి ఎందుకు వచ్చింది అని అంటే, 2వ దశ వైరస్ వేరియంట్స్, మ్యూటేషన్స్ తోటి బాగా తీవ్రమైన వైరస్ స్టార్ట్ అయింది. రెండోసారి మనము ఒక వ్యక్తిని ఒక దెబ్బ కొట్టినప్పుడు రెండో దెబ్బ ఆ మనిషి మనల్ని కొట్టడానికి మనకంటే ఎక్కువ వేగవంతంగా ముందుకు వస్తాడు, మనకంటే ఎక్కువ కోపంతో ముందుకు వస్తాడు. ఈ వైరస్ కూడా అంతే. మొదటి దశ అయిపోయాక 2వ దశ అనేది రూపాంతరం చెంది దానికంటే స్పీడ్గా వ్యాప్తి చెందే గుణము, దానికంటే విధ్వంసకరమైన నష్టం చేసే వైరస్ రెండవది స్టార్ట్ అయింది. ఇట్లా రూపాంతరం చెందిన వైరస్ చాలా పవర్ఫుల్ వైరస్ తయారైన తర్వాత అది ఏం చేసిందంటే మొత్తం మానవ శరీరాన్ని చిన్నభిన్నం చేసింది. మానవ శరీరాన్ని చిన్నభిన్నం చేసేసరికి ఇందులో ఏమైందంటే, ఎవరెవరికైతే డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉందో, ఎవరికైతే హైపర్ టెన్షన్, బీపీ ఉందో, ఎవరికైతే ఇతర సమస్యలు ఉంటాయి, గుండె జబ్బులు ఉంటాయి, కొందరికి గుండె జబ్బులే కాక ఇంకో కొందరికి ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ ఉంటాయి, కొందరు క్యాన్సర్ తోటి బాధితులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేసిందంటే ఈ వైరస్ ఈ మ్యూకారోమైకోసిస్, ఏదైతే బ్లాక్ ఫంగస్ అని మీరు అంటున్నారో, ఆ బ్లాక్ ఫంగస్ అని ఒక అతిథిని కూడా దాని వెంట పట్టుకొచ్చేసేసి అంటే మన ఇమ్యూనిటీని మొత్తం దెబ్బతీసింది. 2వ స్ట్రెయిన్ ఏదైతే మ్యూటెంట్ స్ట్రెయిన్ ఉంటుందో, ఈ 2వ స్ట్రెయిన్ మన ఇమ్యూనిటీని మొత్తం దెబ్బతీసే వరకు మనకు ఇమ్యూనిటీ కనుక తగ్గితే ఒక మ్యూకారోమైకోసిస్ ఏంది, చాలా రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అందులో డెడ్లీ ఫంగస్ అని అంటే మ్యూకారోమైకోసిస్. కాబట్టి మనమైతే హర్యానాలో కొన్ని స్టడీస్ కూడా చేశారు. మనం ఎంతసేపు షుగర్ పేషెంట్లకు మ్యూకారోమైకోసిస్ వచ్చిందని విన్నాము. ఇంకొకటి స్టీరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల వైద్యుల మీద కూడా నింద వేశారు. స్టీరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల కూడా మ్యూకారోమైకోసిస్ వచ్చిందని. హర్యానాలో ఒక 1100 మంది పేషెంట్లను స్టడీ చేశారు హర్యానాలో. అక్కడ మనకు తేలింది ఏంటంటే, షుగర్ లేని వాళ్ళకు కూడా మ్యూకారోమైకోసిస్ వచ్చింది, స్టీరాయిడ్స్ వాడని వాళ్ళకు కూడా మ్యూకారోమైకోసిస్ వచ్చింది. ఏజ్ సంబంధిత చాలా అడ్వాన్స్డ్ ఏజ్, ఇతర వ్యాధులు మనం చెప్పుకున్న అవి లేని వాళ్ళకు కూడా మ్యూకారోమైకోసిస్ వచ్చింది. ఇది ఒక చాలా వింతగా మనకు మ్యూకారోమైకోసిస్ అనేది ఒక కొత్త రకము వ్యాధి మనకు వచ్చి మనల్ని అందరినీ మళ్ళీ భయభ్రాంతులు చేసి. కానీ వీటన్నిటికీ మూల కారణం ఒకటే, వీళ్ళందరూ కోవిడ్ బాధితులే. కాబట్టి కోవిడ్ వచ్చిన వాళ్ళు తొలి దశల్లో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకుంటే కనుక మనము ఈ కోవిడ్ వైరస్ను నియంత్రించవచ్చు. మ్యూకారోమైకోసిస్ అంటే ఈ బ్లాక్ ఫంగస్ను కూడా మనం ఎదుర్కోవచ్చు. ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ వ్యాధులు ఏర్పడితే లేవు, సడన్గా వస్తున్నాయి, సడన్గా చనిపోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. బ్లాక్ ఫంగస్ మనము కోవిడ్ను తొలి నాళ్ళలోనే మనము నియంత్రించుకుంటే కనుక
బ్లాక్ ఫంగస్ని ఎదుర్కోవచ్చు. బ్లాక్ ఫంగస్ రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు షుగర్ కంట్రోల్ ఉందా లేదో చూసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ ఉందా లేదో చూసుకోవాలి. ఇది చూసుకుంటూ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మాకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, ఎక్కడ నెగ్లిజెన్స్ వస్తుందంటే, అందరు సొంత వైద్యాలు చేసుకుంటున్నారు. కొంచెం జలుబు దగ్గు జ్వరం అనగానే కోవిడ్ అనగానే వైద్యుల వద్దకు పోకుండా వాళ్ళంతా వాళ్ళే అజిత్రోమైసిన్ వాడడము, వాళ్ళంతా వాళ్ళే డాక్సైక్లిన్ వాడడం, వాళ్ళంతా వాళ్ళే ఐవర్మెక్టిన్ వాడడము, వాళ్ళంతా వాళ్ళే ఆవిర్లు పట్టుకోవడాలు. ఈ ఆవిర్లు పట్టుకోవడాలు బాగా దెబ్బతీసింది. ఈ బ్లాక్ ఫంగస్ లోపల ఆవిర్లు పట్టుకోవడం వల్ల ఏమైందంటే, మన ఈ శ్వాసకోశ ఇక్కడ నుంచి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ ముక్కుల నుంచి స్టార్ట్ అవుతుంది. ముక్కు ఏదైతే కోటింగ్ మెంబ్రెన్స్ ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బాగా ఆవిర్లు పట్టడం వల్ల ఈ మెంబ్రెన్స్ ఏవైతే ఉంటాయో ప్రొటెక్టివ్ మెంబ్రెన్స్, మ్యూకస్ మెంబ్రెన్స్ అవి దెబ్బతిన్నాయి. మళ్ళీ చాలా ఘాటైన పదార్థాలు వేశారు, అందులో వేయకూడని పదార్థాలన్నీ వేశారు. వేసేసి ఆ ఘాటుకు అవన్నీ దెబ్బతిని వీటన్నిటికీ ఫంగస్కు వెల్కమ్ చెప్పే పద్ధతులు ప్రజలు అమాయకంగా పాటించడం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ మన శరీరంలోకి ఎంట్రీ అయింది. కాబట్టి నేను మళ్ళీ చెప్పేది, మీకు కోవిడ్ రాగానే మీరు పాత పద్ధతుల్ని, చిట్కాలను, ఎవరెవరో చెప్పిన చిట్కాలను అన్నిటిని పాటించి మీరు వ్యాధిని బాగా ముదరబెట్టేసేసి మ్యూకార్మైకోసిస్కు వెల్కమ్ చెప్పకూడదని నేను మీకు చెప్తాను. అలాగనే ఇది కరోనా సోకిన వారికి ఎక్కువ ఈ బ్లాక్ ఫంగస్ వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి వారికే వస్తుందా, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే అంటే ఒక్కటి బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది అంటే, ఎవరెవరికైతే ఇమ్యూనిటీ, ఎవరెవరికైతే ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంటుందో, రోగ నిరోధక శక్తి ఉంటుందో, నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి మాత్రమే మ్యూకార్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ వస్తుంది. రోగ నిరోధక శక్తి మీరు పెంపొందించుకోవాలనుకుంటే రోజు మీరు వాకింగ్ చేయండి, రోజు మీ ఏజ్కి సరిపడా ఎక్సర్సైజ్ చేయండి. యోగా కొంతమంది యోగా చేస్తారు. యోగా మంచిదే. యోగా ఎవరికి మంచిది? పెద్ద మనుషులకు మంచిది. ఎవరికైతే నడవలేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే బాగా ఫిజికల్ యాక్టివ్ ఉంటారో వాళ్ళకి యోగా మంచిది. కానీ మీరు అంటే పెద్ద మనుషులు కాకుండా మధ్య వయస్కులు కూడా యోగా చేయొచ్చు, చేస్తే కూడా మంచిదే. కానీ మధ్య వయస్కులకు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం వాకింగ్ లాంటి కొంచెం స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజెస్, బాడీకి శ్రమనిచ్చే ఎక్సర్సైజ్ చేయాలి. ఫ్యాన్ కింద కూర్చుండి యోగా చేసి అయిపోయింది వాళ్ళకి మా సిలబస్ అయిపోయింది అని అంటే కుదరదు. రోజు ఒక 45 నిమిషాలు నడవండి, వారంలో కనీసం ఒక 5 రోజులు నడవండి. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లోపల జరిగిన నష్టం ఏంటంటే, ఎవరికైతే ఫిట్నెస్ లేదో, ఎవరికైతే వాకింగ్ అలవాటు లేదో, ఎవరికైతే ఈ ఫిట్నెస్ లేదో వాళ్ళని ఎక్కువ బలి తీసుకోండి. కాబట్టి నిత్యము ప్రజలు ఈ కోవిడ్ వైరస్ వస్తే కనుక మైల్డ్గానే వచ్చిపోయింది ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరికీ, ఈ నడకను ఆశ్రయించిన వాళ్ళందరికీ, నడకతో పాటు యోగా చేసిన వాళ్ళందరికీ. కాబట్టి ప్రజలు దెబ్బతిన్నది ఎక్కడ అంటే, ఎట్లాంటి ఫిట్నెస్ లేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, హాయిగా 3 పూటల మంచిగా తిని కూర్చుండే వాళ్ళు బలి పశువులు అయిపోయారు. మాకు ఎందుకు లేండి, మాకు ఇవేం అవసరం లేదు లేండి అని అనేవాళ్ళు బలి పశువులు అయిపోయారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రజలు అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు చూడండి, కోవిడ్ అయినసరికి పార్కులు, మైదానాలు అన్నీ మూసేశారు. మీరు క్లోజ్డ్ జిమ్స్ అవి మూసేసారంటే అర్థం ఉన్నది. ఓపెన్ పార్కులు, ఒక తిలక్ గార్డెనో, ఒక పాలిటెక్నిక్ గ్రౌండో, ఒక ఐటీఐ మైదానమో, ఇట్లాంటి ప్రజలకు మీరు ఓపెన్గా పెట్టాల్సింది. ఓపెన్గా పెట్టి, ఎందుకంటే ఈ రోజు దేశంలో ఉన్న వాళ్ళందరూ కోవిడ్ తోటి చనిపోవడం లేదు. కోవిడ్ కాకుండా ఇంకా చాలా వ్యాధులు, మధుమేహం ఉంది, బీపీ ఉన్నది, గుండె జబ్బులు ఉన్నాయి, ఇతరత్ర అన్ని వ్యాధులు ఉన్నాయి. వీటన్నిటికీ ఫిట్నెస్ కావాలి, వీటన్నిటికీ వాకింగ్ కావాలి, వీటన్నిటికీ ఎక్సర్సైజ్ కావాలి బాడీకి. వీటన్నిటినీ మన పాలకులు వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఒక బ్లాంకెట్ ఆర్డర్తో తెరిచి ప్రజల్ని ఎంకరేజ్ చేయాల్సింది. అది చేయకపోవడం, ఈ ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టం. అలాగే ఇప్పుడు మొన్న స్టార్టింగ్లో వచ్చిన కరోనా, ఇది సాధారణ జ్వరానికి ఇప్పుడు కరోనా జ్వరానికి ఎలాంటి తేడా ఉంటుంది? కొందరికి జ్వరం రాగానే భయపడుతున్నారు, నాకు కరోనా వచ్చింది ఎలా అని చెప్పి భయపడి చాలా ఆందోళనకరంగా ఉంటున్నారు. మరి ఆ జ్వరానికి ఈ జ్వరానికి తేడా ఏంటి? ఒకటి మాత్రం వాస్తవం, ఈ రోజులలో మనం సెకండ్ వేవ్లో ఉన్నాం. సెకండ్ వేవ్ ఇంకా అంతరించిపోలేదు. కాబట్టి ఎవరికి జ్వరం వచ్చినా కోవిడే అనుకోవాలి, COVID-19 అనుకోవాలి, 19. ఎవరికి జలుబు, దగ్గు, తలనొప్పి వచ్చినా కానీ COVID-19 అనుకోవాలి. ఎవరికి తీవ్రంగా నీళ్ళ విరోచనాలు, వాంతులు మొదలైనవి అంటే కోవిడా కాదా నిర్ధారించుకోవాలి.
ఈ రోజులలో జ్వరం వచ్చిందన్నా, తలనొప్పి వచ్చిందన్నా, తీవ్రంగా ఒళ్ళు నొప్పులు ఉన్నదన్నా, వాంతులు విరోచనాలు ఉన్నాయన్నా, ఫస్ట్ కోవిడా కాదా? దాని తర్వాతనే రెండో రోగం, మూడో రోగం, 101 రోగాలు ఏమున్నాయో అవన్నీ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ కోవిడ్ కాదని అనుకున్న తర్వాతనే మేము వేరే వ్యాధుల నిర్ధారణ గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన కంటి ముందట కనబడుతున్న బలమైన ప్రత్యర్థి కోవిడే. దాన్ని విస్మరించి ఇంకా వేరే వ్యాధుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఎంతో కొంత జాగ్రత్తతో ఉండడం మంచిది. భయపడుకుంటా మళ్ళీ చేసే పనులన్నీ చేయడము, ఇంట్లో ఏదో పారాసిటమాల్ బిళ్ళలు మింగుతూ కూర్చోవడము, ఈ లోపల ఏమైందంటే ఇట్లా 4-5 రోజులు చేస్తున్నారు, ఆవిర్లు పడుతున్నారు, కషాయాలు తాగుతున్నారు, ఇట్లా 4-5 రోజులు కాలక్షేపం చేస్తున్నారు. ఈ 4-5 రోజులు కాలక్షేపం చేసేసరికి వ్యాధి తీవ్రంగా ముదురుతుంది. వ్యాధి తీవ్రంగా ముదిరిన తర్వాత ఆక్సిజన్ డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నది మొన్నటి వరకు. ఇప్పుడు ఆక్సిజన్ కొరత తీరింది, కానీ మొన్నటి వరకు అయితే మొత్తం దేశం బెంబేలెత్తిపోయింది ఆక్సిజన్ కొరతతో. అట్లాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ రెమ్డెసివిర్ దొరకక ప్రజలు బ్లాక్లో 10 రెట్లు పెట్టుకున్నారు. 3,000కు ఉండే మెడిసిన్ 30,000కు పెట్టుకున్నారు. ఇంత భీకరంగా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకటి, కరోనా పేషెంట్గా లేకుండే ఆ వ్యక్తి తర్వాత కరోనా టెస్ట్ చేయించారు, కరోనాని పాజిటివ్ రాలేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దాంతోపాటు 2 డేస్ తర్వాత ఊపిరితిత్తుల్లో కరోనా వచ్చిందని చెప్పి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. మరి డైరెక్ట్ ఇది అటాక్ ఊపిరితిత్తుల మీద చేస్తుందా, మిగతా వేరే అవయవాల మీద చేస్తుందా? ఇది ఎట్లా ఉంటుందంటే, మనము ఆర్టీపీసీఆర్ అనేది స్టార్టింగ్లో చాలా చక్కగా ప్రజలకు అందుబాటులో ఉండే. రాను రాను ఏమైందంటే కిట్స్ కొరత వల్ల ఆర్టీపీసీఆర్ చేయడం మానేసి ర్యాపిడ్ టెస్ట్లు చేశారు. ఈ ర్యాపిడ్ టెస్ట్లలో ఏమవుతుందంటే ఫాల్స్ పాజిటివ్స్ కంటే ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్స్ అంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిందంటే పాజిటివే, ఇంకా అందులో అనుమానం లేదు. నెగిటివ్ వచ్చిందంటే నిజంగా ఆ వ్యక్తికి జబ్బు లేదని మనం నిర్ధారించలేం. వ్యాధి లక్షణాలు ఉంటే కనుక మన ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందంటే ఆర్టీపీసీఆర్ పోవాలి. వాళ్ళు ఆర్టీపీసీఆర్ పోరు, వాళ్ళు సరైన సలహా వాళ్ళకి దొరకలేదన్నట్టు. ఆర్టీపీసీఆర్ పోతే అక్కడ దొరకబట్టేస్తాం. ఆర్టీపీసీఆర్లో ఫాల్స్ నెగిటివ్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ ఆర్టీపీసీఆర్లో కూడా నెగిటివ్ వస్తే మనం సిటీ స్కాన్ పోతాం, చెస్ట్ సిటీ చేపిస్తాం. ఈ మూడు దశలలో ఎక్కడో దగ్గర స్క్రీన్ అవుతుంది. ఇట్లా కాకుండా ఇక్కడ ఏం జరిగింది, మీరు చెప్పిన ఈ విషయంలో ఆయన ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాడు, నెగిటివ్ రాగానే హ్యాపీగా ఇంట్లో పోయి కూర్చోండి, ఏదో మామూలు జలుబు దగ్గు జ్వరానికి బిళ్ళలు వేసుకున్నాడు, ఏదో ఆవిర్లు పట్టాడు, ఏదో చేశాడు. ఈ లోపల వ్యాధి ముదిరి ఆ మనిషి ఊపిరితిత్తులు దెబ్బతిని ఏ స్థాయికి పోయిందంటే ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి, లేకపోతే వెంటిలేటర్ మీదకి పోయే స్థాయికి పోయాడు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలకి సరైన అవగాహన మనం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా సోకి ఊపిరితిత్తులపై ఎప్పుడు పాజిటివ్ ఏర్పడుతుంది, ఎన్ని రోజుల తర్వాత? ఇప్పుడు దానికి ఒక దశ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే మొదట 5 రోజులు మామూలు స్టేజ్లో ఉంటుంది. అంటే మామూలు జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ఇది మొదట 5 రోజులు ఉంటాయి. ఈ 5 రోజులు చాలా కీలకమైంది. ఈ 5 రోజులల్లో మనం ఆ వ్యక్తిని కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి. ఆ 5 రోజులు మనం ఆ వ్యక్తికి కరెక్ట్ అంటే మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ మనిషిని ఏం చేయమంటారు, ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి ఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ ఇచ్చి ప్రతి 6 నిమిషాలకు రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు 6 నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోమనాలి. 94% కంటే ఎక్కువ ఉన్నది అని అనుకుంటే ఆయనకు ఎట్లాంటి ప్రమాదం లేదన్నట్టు. 94% కంటే కొంచెం కింద పడ్డా కానీ వెంటనే ఆ వ్యక్తికి హాస్పిటల్లో బెడ్ ఇప్పించాలి, ఐసీయూలో బెడ్ ఇప్పించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేయడం వల్ల మనం 100% ప్రజల్ని కాపాడుకోవచ్చు. ఇది జరగడండి. ఇది జరగకుండా ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ కాగానే హ్యాపీగా సంబరపడిపోయి ఆ వ్యాధిని మర్చిపోయినట్టు ఇచ్చేయడము. మీరు అన్నట్టు ఈ లోపల ఆ వ్యాధి ఊపిరితిత్తులలో ముదిరే దశకు వస్తుంది. ఒక్కసారి వ్యాధి ఊపిరితిత్తులలో ముదిరింది అని అంటే అది వెంటిలేట్ చేసే వరకు పోవచ్చు, వెంటిలేటర్ మీదకి పోవచ్చు, తర్వాత ఇక్మో మీదకి కూడా పోవచ్చు. తర్వాత మనం ఆ వ్యక్తిని కాపాడుకోగలుగుతామా లేదా, వ్యాధి ఏజ్ తక్కువనా కానీ 30-40 ఇయర్స్ వాళ్ళని కూడా మనం చాలామందిని కోల్పోయాం. మీరు చెప్పినట్టు ఇక్కడ ఏమైందంటే తొలి దశలో వాళ్ళు అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేసి ఈ 5 రోజుల గడువు కాగానే ఊపిరితిత్తులలో ముదిరే దశ మొదలవుతుంది. సెకండ్ స్టేజ్, దాన్ని సెకండ్ 2A అంటారు, 2A 2B అంటాం. ఏది 2వ వారంలో మొదలవుతుంది. 2A లోపల ఆక్సిజన్ 94% కంటే ఎక్కువనే ఉంటుంది, అంటే వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు.
2Bలో మాత్రం ఆక్సిజన్ శాతం పడిపోతూ ఉంటుంది. ఈ 2B వాళ్ళని కాపాడుకున్నట్టు చాలా కష్టం. అశ్రద్ధ చేయడం వల్ల వాళ్ళు ఆ స్టేజ్లో ల్యాండ్ అయ్యారు. ఈ మధ్యన కొందరు ఇట్లా మొదలుపెట్టారు, మన ముక్కు శ్వాస బాగా తీయడం వల్ల, యోగా చేయడం వల్ల, లేకపోతే గార్గిలింగ్ చేయడం వల్ల నేరుగా ఇక్కడ ఉంటలేదంటే వైరస్ నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది అనే ఇట్లాంటి కొందరు ఉత్తములు కూడా బయలుదేరారు. అది కాదు. ఎప్పటికీ కానీ వ్యాధి నేరుగా ఊపిరితిత్తులకు ఎప్పుడు పోదు, ఒక స్టేజ్ వైజ్గానే పోతుంది. అది ఎంత తీవ్రమైన వైరస్ అయినా కానీ ఒక స్టేజ్ వైజ్గానే పోతుంది. మొట్టమొదటి మనల్ని వార్నింగ్ చేస్తుంది. ఎర్లీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతోటి వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే అది ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఏమో జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గుతోని కరోనా వచ్చింది. తర్వాత సెకండ్ ఫేజ్ విరోచనాలు, మళ్ళీ వాంతులు, విరోచనాలు, జీర్ణాశయము, డైజెషన్ సిస్టము, డైజెషన్ తక్కువ కావడం, ఎక్కువ కావడం, పుల్లగా బేకులు వస్తున్నాయని చెప్పి ప్రచారం జరిగి యువతపై ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు యాజ్ మీరు చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చిల్డ్రన్స్ వస్తే ప్రచారం జరుగుతుంది కాబట్టి పిల్లలకు వస్తే ఎలాంటి సూచనలు ఉంటాయి వాళ్ళ దగ్గర? పిల్లలకు వచ్చినా కానీ రోగ లక్షణాలలో పెద్ద మార్పు ఉండదు. రోగ లక్షణాలలో వ్యాధి తీవ్రత లోపల ఎలాంటి మార్పులు లేవు. పిల్లలకు కూడా మామూలు జలుబు, దగ్గు, జ్వరం లాగానే వస్తుంది. పిల్లలకు ఇంకొకటి కొత్త లక్షణం ఒకటి ఉంటుంది, దద్దులు వస్తాయి పిల్లలకు. అది గమనించాలి. మనము తల్లెవ అంటాం, తెలంగాణలో మంచి పల్లె భాషలో తల్లెవ అంటాం, మీజిల్స్ అంటాము, చికెన్ పాక్స్ అంటాము. ఇట్లాంటి వ్యాధులు వస్తాయి. పిల్లలకు దద్దులు కూడా వస్తాయి. కాబట్టి దాన్ని గుర్తించాలి మనం. నీళ్ళ విరోచనాలు, పిల్లలకు నీళ్ళ విరోచనాలు బాగా ఉంటాయి. పిల్లలు శ్వాస కోసమైన అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సెకండ్ వీక్ లోపల. ఇది కూడా అది చాలా తొందరగా మనం గమనించాలి. పిల్లల లోపల కొంచెం ర్యాపిడ్గా సీక్వెన్స్ మారుతూ ఉంటుంది. మనం సెకండ్ వీక్ అన్నాం కదా, పిల్లలలో ఫస్ట్ వీక్ లోపలనే వ్యాధి తీవ్రత ముదరవచ్చు. కాబట్టి పిల్లల లోపల ఇంకా మీరు అన్నారు ఒకటి ఆకలి తగ్గుతుంది, ఆకలి మందగిస్తారు. ఆకలి మందగించి పిల్లలు సుస్థి చేస్తారు. ఇవన్నీ లక్షణాలు పసిగట్టాలి. 1, 2, 3, 4 పిల్లలు సుస్థి చేస్తున్నారా, డల్గా ఉన్నారా, పిల్లలు ఆకలిగా లేరా, ఆకలి లోపించింది అని అంటున్నారా, మనం ఏమైనా పెడితే తినడం లేదా, పిల్లలలో నీళ్ళ విరోచనాలు మొదలైనయా, పిల్లలలో వాంతులు మొదలైనయా, పిల్లలలో దద్దులు ఉన్నాయా, ఈ లక్షణాలన్నిటిని మనం చాలా తొందరగా పసిగట్టాలి. పిల్లలకి ఏమన్నా పెదవులు అట్లా ఇంకు రంగుగా మారుతున్నాయా, బ్లూగా మారుతున్నాయా, శ్వాస తీసుకోవడం దగ్గు బాగా వస్తుందా, పక్కలు ఎగపోసడు అంటారు, దమ్ము ఏమైనా ఎగపోస్తున్నారా, ఇవన్నీ గమనించాలి మనం పిల్లలలో. ఇవి చాలా కీలకమైనవి. ఎందుకంటే పిల్లలకు కనుక కోవిడ్ వచ్చిందంటే అది ఎంఐఎస్లో పోతుంది. ఎంఐఎస్ అంటే మల్టీ ఇన్ఫ్లమేటరీ సిస్టమిక్ సిండ్రోమ్ అని అంటాం. ఎంఐఎస్లో పోతుంది. ఎంఐఎస్లో పోయింది అని అంటే పిల్లలు కాపాడుకుంటే చాలా కష్టం. అడల్ట్ కోవిడ్ను మనకు చాలా ఈజీ. పిల్లల కోవిడ్, అడల్ట్ కోవిడ్, చైల్డ్ కోవిడ్, అడల్ట్ కోవిడ్ లోపల ఏది డేంజర్ అని అంటే చైల్డ్ కోవిడ్, ఎంఐఎస్ అనేది చాలా డేంజర్. వాళ్ళకి మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళని కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలలో కోవిడ్ చాలా ప్రాణాంతకం, చాలా డేంజరస్. పిల్లలకు ఆ దశకు తీసుకెళ్ళొద్దు అంటే తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండాలి. పిల్లలకి ఎందుకు వస్తుంది కోవిడ్? తల్లిదండ్రులు బయట తిరిగి కోవిడ్ రోగాన్ని ఇంటికి పట్టుకొస్తారు. పిల్లలు ఎక్కడ బయటికి పోరు. పిల్లలు ఇప్పుడు అందరు ఇళ్లలో ఉంటున్నారే, లాక్డౌన్స్లలో హాయిగా ఆ 4 గదులలోనే తిరుగుతున్నారే, ఆ ఇంట్లో ఆ క్యాంపస్లో ఉన్న పిల్లలే ఆడుకుంటున్నారే. పిల్లలకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తల్లిదండ్రులు బయటికి వెళ్ళి రోగాన్ని పట్టుకొచ్చారు. తల్లిదండ్రుల అశ్రద్ధ వల్ల, తల్లిదండ్రుల ముందు చూపు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు తీసుకొచ్చి పిల్లలకు అంటించారు. లేకపోతే ఏంటి, పిల్లలకు ఎందుకు కోవిడ్ రాదో, ఎందుకు వచ్చినా కానీ మైల్డ్గా ఉంటుందని కానీ 10 కారణాలు ఉన్నాయి. పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఉంటాయి, పిల్లలకు స్మోకింగ్ అలవాటు ఉండదు, పిల్లలకు ఎట్లాంటి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఎట్లాంటి జబ్బులు ఉండవు. పిల్లలకు ఏ రకంగా చూసుకున్నా కానీ ఇంతదాకా రావద్దు అని అనుకుంటే పిల్లలలో రోగ లక్షణాలని ముందే గుర్తించాలి. తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి బయటికి వెళ్ళడం ఏదైతే ఉంటో అవి తగ్గించుకొని ఆ రోగాన్ని, బయటి రోగాన్ని ఇంటికి తీసుకురావాలి. ఓకే సార్. అలాగనే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో తల్లిదండ్రులకు వచ్చి తగ్గింది, ఊపిరితిత్తులపై కూడా వైరస్ వచ్చింది, తగ్గింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పటి వరకు వాళ్ళకు దూరం ఉండాలి? ఎన్ని రోజుల వరకు? తల్లిదండ్రులకు వచ్చింది ఒక ఇంట్లో, తల్లిదండ్రులకు వచ్చిందన్న, పిల్లలకు వచ్చిందన్న ఐసోలేషన్ చేయాలి. దాంట్లో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒక్క విషయంలోనే మనం ఐసోలేషన్ చేస్తలేం. ఎవరినంటే
వాళ్ళకి తగ్గిపోయి కూడా 20-30 డేస్ అవుతుంది. వాళ్ళు పిల్లలు దూరం ఉంటారు. ఆ పిల్లలు ఎంతవరకు వాళ్ళ దగ్గరకు పోలేని అవసరం లేదు. 2 వారాలు సరిపోతుంది. 2 వారాల ఐసోలేషన్ సరిపోతుంది. 2 వారాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్తాం. ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చింది అంటే ఆ వచ్చిన వ్యక్తికి ఒక 3 రోజుల ముందు 3 రోజుల తర్వాతనే ఆయనకు వైరస్ చాలా ఉధృతంగా ఉంటుంది ఆయన శరీరంలో. 3 రోజుల ముందు వ్యాధి తీవ్రత మొదలైంది, 3 రోజుల తర్వాతనే, అంటే వారం రోజులు వేసుకోండి. వరస్ట్కు ఫస్ట్ వీక్ లోపలనే ఆ వ్యక్తి వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చెందగలుగుతాడు. 2 వారాల తర్వాత ఆ వ్యక్తి ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేయలేడు. అందుకే ఈ రోజులలో ఏమవుతుందంటే ఎవరైనా ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఉద్యోగులు ఎవరైనా కోవిడ్ బారిన పడి ఉంటే కనుక ఆ 2 వారాల తర్వాత డ్యూటీకి వచ్చేయండి బాబు అని అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. ఇది కాదు. 2 వారాల తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు కరోనా వచ్చి పాజిటివ్లో వైరస్ వచ్చి సంసార జీవితానికి ఎన్ని రోజులు దూరం ఉండాలి? అర్థం కాలేదు. కరోనా పాజిటివ్ వచ్చింది, ఊపిరితిత్తులో కూడా వైరస్ వచ్చింది, కానీ తగ్గినా కూడా వాళ్ళు సంసార జీవితానికి అంటే ఆ భార్య భర్తలు కలవటానికి ఎన్ని రోజులు దూరం ఉండాలి వాళ్ళిద్దరు? 4 వారాలు అయితే సరిపోతుంది. మనం 2 వారాలు అనుకున్నాం కదా. టు బీ సేఫ్ సైడ్ మ్యాక్సిమం 4 వారాలు సరిపోతుంది. అలాగనే సార్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు తడివే పిల్లలపై వస్తుందని చెప్పి అంటారు. వారికి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారో చెప్పండి. నేను మళ్ళీ గంటాపతంగా చెప్తున్నాను. 2వ వేవ్ వచ్చింది, 3వ వేవ్ వస్తుంది, 4వ వేవ్ వస్తుంది, 5వ వేవ్ వస్తుంది. జపాన్లో 4వ వేవ్ 5వ వేవ్ నడుస్తుంది, యూరోప్లో 4th వేవ్ 5th వేవ్ నడుస్తుంది. ఇట్లాంటివి చాలా వింటున్నాం మనం. 2వ వేవ్ వచ్చింది కాబట్టి 3వ వేవ్ వస్తుందని గ్యారంటీ లేదు. వస్తే గనక పిల్లలలో తీవ్రంగా ఉంటుంది, పిల్లల కొరకే వస్తుంది 3వ వేవ్ అనేది కూడా అది శాస్త్రీయం కాదది. కాబట్టి 3వ వేవ్ గురించి మూఢనమ్మకాలని ప్రజలు వదిలేసేయాలి. 3వ వేవ్ గురించి ఖచ్చితంగా వస్తుంది అనేది రూఢిగా ఎక్కడ లేదు. నేను మళ్ళీ ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 3 పాటించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి. ఎక్కడ చూసినా మన ప్రజలు మళ్ళీ మాస్క్ తీసేస్తున్నారు, రోడ్ల మీద ఉమ్ముతూనే ఉన్నారు. ఈ పనులు మానేసేయండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. ఈ 3 చేస్తూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఈ ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తుందో వ్యాక్సిన్లు తీసుకోండి. చాలా శ్రద్ధతోటి వెళ్ళి తీసుకోండి. మీ మిత్రులకు, బంధుమిత్రులకు చెప్పండి వ్యాక్సిన్ తీసుకోమని. ఇవి చేస్తే కనుక వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 1-2 నెలల వరకు, ఒక 2-3 నెలల వరకు SMS పాటించండి. ఏమో రేపు ప్రభుత్వము మన బిడెన్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇక మాస్కే ధరించాల్సిన అవసరం లేదని అన్నది అమెరికాలో. అట్నే రేపు మోడీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేస్తుందేమో 2 డోసులు తీసుకున్న వాళ్ళు ఇక మీరు మాస్కులు తీసుకోవాలి, మీరు ఈ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అంటారేమో. ఆ రోజు కూడా వస్తుంది. కాబట్టి అప్పటి వరకు SMS పాటించండి, వ్యాక్సిన్ తీసుకోండి. ఈ 2 చేస్తే కనుక 3వ దశ అనేది రాదు. వస్తే పిల్లలకు వస్తుంది అనేది అది కూడా పూర్తిగా అబద్ధం. ఓకే సార్, ధన్యవాదాలు. డాక్టర్ రామచంద్ర గారు మాట్లాడుతూ ఈ 3rd వేవ్ 4th వేవ్ వస్తుందా రాదా అపోహలు నమ్మకండి. ఈ గతంలో వచ్చిన వ్యాధులే పిల్లలకు జ్వరం లాంటి, సర్ది లాంటి ఏర్పడుతుంది. వారికి ఇప్పుడు SMSగా దూరం పాటించండి కంపల్సరీగా అంటున్నారు. సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నరసయ్య గారు.